దక్ష యజ్ఞం కథ హిందూ పురాణాలలో అత్యంత కీలకమైన మరియు ఉద్వేగభరితమైన ఘట్టం. ఇది సతీదేవి త్యాగానికి, శివుని వీరభద్ర అవతారానికి మరియు శక్తిపీఠాల ఆవిర్భావానికి మూలం. బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతికి అహంకారం ఎక్కువ. దక్ష ప్రజాపతికి 89 మంది కుమార్తెలు. వారిలో అందరికంటే చిన్నది, అత్యంత ప్రియమైనది సతీదేవి. ఆమె సాక్షాత్తు ఆదిశక్తి అవతారం. చిన్నతనం నుండే ఆమె శివునిపై భక్తిని పెంచుకుంది. రాజభోగాలను వదిలి కఠినమైన తపస్సు చేసి పరమశివుడిని మెప్పించింది. చివరకు శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. కాని దక్షుడికి శివుడంటే మొదటి నుంచి ఇష్టం లేదు. శివుడు శ్మశానంలో ఉంటాడని, ఒంటి నిండా బూడిద పూసుకుంటాడని, పాములను హారాలుగా వేసుకుంటాడని దక్షుడు అసహ్యించుకునేవాడు. కాని బ్రహ్మదేవుని కోరిక మేరకు సతీదేవికి శివుడికి వివాహం జరిగింది. వివాహం తర్వాత సతీదేవి కైలాసానికి వెళ్లి శివునితో కలిసి సామాన్యమైన జీవితాన్ని గడిపింది. ఆమె శివుని అర్ధాంగిగా, ఆయన తత్వంలో భాగమైపోయింది. ఒకసారి దేవతలందరూ కలిసిన ఒక పెద్ద సభకు దక్షుడు వచ్చాడు. అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. కాని బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి, శివుడు పరమాత్మ కాబట్టి లేవలేదు. కాని దక్షుడు తన అల్లుడు తనను అవమానించాడని భావించి అప్పటి నుండి శివునిపై పగ పెంచుకున్నాడు. తన కుమార్తె సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేసినందుకు కూడా బాధపడ్డాడు. ఒకసారి దక్షుడు ఒక భారీ యజ్ఞాన్ని తలపెట్టాడు. లోకంలోని దేవతలందరినీ పిలిచాడు. కాని తన అల్లుడైన శివుడిని మరియు కుమార్తె సతీదేవిని కావాలనే అవమానిస్తూ ఆహ్వానించలేదు. సతీదేవి పుట్టింటికి వెళ్లడానికి పిలుపు అవసరం లేదు అని శివుడికి నచ్చజెప్పి యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవి యజ్ఞశాలకు వెళ్ళినప్పుడు దక్షుడు ఆమెను పలకరించకపోగా అందరి ముందు శివుడిని శ్మశానవసి, అలంకారం లేనివాడు అంటూ దారుణంగా దూషించాడు. తన భర్తకు జరుగుతున్న అవమానాన్ని భరించలేక తండ్రి మాటలకు రోషం వచ్చి సతీదేవి యజ్ఞగుండం వద్ద నిలబడి ఇలా అంది: ఏ దేహం అయితే నీ రక్తం పంచుకొని పుట్టిందో ఆ దేహంతో నేను జీవించలేను అని చెప్పి సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ వార్త తెలుసుకున్న శివుడు ఆగ్రహంతో తన జట నుండి వీరభద్రుడిని సృష్టించి పంపిస్తాడు. వీరభద్రుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండిస్తాడు. చివరికి దేవతల ప్రార్థనతో శాంతించిన శివుడు దక్షుడికి మేక తలను అమర్చి తిరిగి ప్రాణం పోస్తాడు. సతీదేవి నిర్జీవ దేహాన్ని చూసి శివుడు తీవ్రమైన దుఃఖంతో ఆమెను భుజాన వేసుకుని ప్రళయ తాండవం చేశాడు. శివుడి దుఃఖాన్ని చూసి లోకాలు తల్లడిల్లాయి. లోకాలను కాపాడటం కోసం విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేస్తాడు. ఆ శరీర భాగాలు పడిన చోటులే మనకు అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆమె శరీరం ముక్కలై పడిన ప్రతి చోట శివుడు భైరవుడి రూపంలో కావలి ఉండిపోయాడు. అంటే ఆమె లేని చోట ఆయన ఉండైనంతగా ఆ ప్రేమ ముడిపడి ఉంది. తరువాత జన్మలో సతీదేవి హిమవంతుని కుమార్తెగా పార్వతీ రూపంలో జన్మించి మళ్ళీ తపస్సు చేసి శివుడిని వివాహం చేసుకుంటుంది. అప్పుడు శివుడు తన సగభాగం పార్వతికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారడం వారి మధ్య ఉన్న అనంతమైన ప్రేమకు మరియు సమానత్వానికి అర్థం.